చేరుతూ దాని తర్వాత ఐ వాజ్ ఇన్ మై స్టడీస్ అగైన్. మళ్ళీ ఇంటర్మీడియట్ వచ్చేసేటప్పటికి స్టడీస్ మీద కాన్సన్ట్రేట్ చేయాలని చెప్పి దాని తర్వాత అవి మానిపించారు. నేను బోర్డింగ్ స్కూల్కి వెళ్ళను అని అంటే బోర్డింగ్ స్కూల్కి పంపించారు. విజ్ఞాన్ వడ్లమూడి రత్తయ్య గారు ప్రిన్సిపల్. నాన్న రభస చేశాను, నేను చదవను ఇక్కడ అని. కావాలని కాళ్ళు ఇరగొట్టేసుకున్నాను. ఇక్కడ తిరిగి వచ్చేయడానికి కమ్మోడి కేసు కొట్టేసుకున్నానండి, కాళ్ళు కొట్టేసుకున్నానండి. అంటే 2 సార్లు 3 సార్లు కొట్టాను, చిన్న హెయిర్ లైన్ ఫ్రాక్చర్. దీంతో ఇంటికి పంపించేస్తే అంటే ఫోన్ చేసేవాడిని మా అమ్మకి, నేను చదవనే ఇక్కడ అంటే కట్. ఇప్పుడు అంత మొండి లక్షణాలు ఇప్పుడు కూడా ఉన్నాయా? ఉంటుందండి. అవన్నీ ఎక్కడికి పోతాయి, నాకు ఇంకా ఉంటుంది. అంటే నాకు నచ్చని పని నేను చేయలేను సార్. నాకు డైజెస్ట్ అవ్వంది నేను చేయలేను. ఇప్పుడు మనకు అజీర్తి అయిపోద్ది అంటారు చూడండి, నాకు అలా నేను ముట్టుకోలేను. సో నేను ఫోన్ చేసి మామూలుగా ఇలా ఫోన్ చేసి అమ్మా నేను ఇక్కడ చదువుకో అనేలో పెట్టేసేది. అమ్మా నేను చదువుకొని టక్మని పెట్టేసేది. అర్థం చేసుకోవడానికి ఎందుకు ప్రయత్నించాలా? ఎందుకంటే అంటే కాదండి, మా అమ్మ ఫీలింగ్ ఏంటంటేనంటే ఇప్పుడు అదే కాన్స్టెంట్లీ మా అమ్మకి ఏంటి, వీడు ప్రూవ్ చేయాలి, వీడు ఇక్కడ ఉంటే పెద్దోడయ్యాడు, ఇంటర్మీడియట్ స్టేజ్కి వచ్చాడు, ఇక్కడ ఉంటే అదర్ నావిగేషన్స్ ఉంటాయి, వద్దు, లెట్స్ సెండ్ హిమ్ టు బోర్డింగ్ స్కూల్, హాస్టల్లో పెడదాం, అక్కడ ఉంటే కాన్సన్ట్రేట్ చేస్తాడు, హీల్ డెవలప్. ఇప్పుడు తను ఆలోచించడంలో తప్పులేదు. బట్ నాకేంటంటే ఫ్రాంక్లీ టెలింగ్ అండి, నాకు మా అమ్మను వదిలి ఉండడం ఇష్టం లేదండి. నేను ఎందుకు వచ్చాలనుకుంటానంటే నాట్ ఫర్ ఇక్కడికి వచ్చేస్తే నా ఫ్రెండ్స్ ఉంటారు, నేను జల్సాగా తిరిగి వచ్చి కాదు. నాకు మా అమ్మను వదిలి ఉండడం ఇష్టం లేదు. నాకు చిన్నప్పటి నుంచి మా అమ్మేనండి. నాకు బెస్ట్ ఫ్రెండ్ కానివ్వండి, బెస్ట్ గర్ల్ ఫ్రెండ్ కానివ్వండి, రేపు పొద్దున్న పెళ్ళి అయితే బెస్ట్ వైఫ్ కూడా కానివ్వండి, ఇట్స్ మై మదర్. షీఈ్ ఎవ్రీథింగ్. షీఈ్ మై ఫాదర్, షీఈ్ మై మదర్, షీఈ్ మై ఫ్రెండ్, షీఈ్ మై గర్ల్ ఫ్రెండ్, షీఈ్ మై వైఫ్, షీఈ్ ఎవ్రీథింగ్. నాకు సర్వస్వం మా అమ్మ. తను వదిలి ఉండడం ఫస్ట్ టైం తనతో అంత గ్యాప్ అండి. నేను వచ్చేస్తానంటే వినకపోయేది. నాన్నకు ఫోన్ చేస్తాం, నాన్న తిట్టేసేవాళ్ళు. ఈలోపు సరే అని పక్కనే గుడివాడు కాబట్టి నాన్నకు ఫోన్ చేసేవాడిని. అంటే అప్పుడే నాన్నని కలవడం కూడా జరిగింది. చిన్నప్పటి నుంచి నాకు తెలుసు. ఇంకా ఆయనకు ఫోన్ చేయడం, మాటిమాటికి ఆయన వచ్చి గుడివాడికి తీసుకెళ్ళడం, సరదాగా కొడాలి నాని. సో ఆయన తీసుకెళ్ళడం, ఇంకా నెమ్మదిగా అక్కడి నుంచి నానన్న సర్కిల్ అలా పరిచయం అయ్యి వాళ్ళందరూ అలా ఇదిగా ఉండడం. ఫైనల్గా ఏదో వచ్చేసి వెళ్ళిపోవాలి. నాన్నకు చెప్పేవాడిని. ఆయన కూడా ఏం చేస్తారు, ఆర్డర్స్ ఫ్రమ్ నాన్న దగ్గర ఆర్డర్స్ వస్తే ఈయన ఏం చేయలేరు. ఈయన కూడా నిస్సాయంగా అలా ఉన్నప్పుడు సరే ఇలా కాదు అని కాలు కొట్టేసుకున్నానండి. సో కాలు కొట్టేసుకుంటే పంపించేస్తారు కదంటే మళ్ళీ కట్టుకట్టి మళ్ళీ అక్కడే రెస్ట్ తీసుకోమన్నారు. ఇమాజిన్, నేను ఇంటికి వచ్చేద్దాం అనుకుంటే అదే హాస్టల్లో ఫ్రాక్చర్ కట్టేసండి, ప్లాస్టర్ కట్టేసి హాస్టల్లో రెస్ట్ తీసుకోమన్నారు. ఇదేంటి ఇలా అయిపోయిందని ఫైనల్ గా మళ్ళీ గొడవ చేస్తే రత్తయ్య గారి గెట్ అవుట్ ఆఫ్ మై కాలేజ్ అన్నారు. వేరే వాళ్ళు కూడా కాలేజ్ కొట్టుకుంటారు, గెట్ అవుట్ ఆఫ్ మై కాలేజ్ అన్నారు. ఆయన అలా అన్నారు బాధపడి. బట్ ఇంకా నేను నా ఆనందంగా ఇంకా ఇది లేదు కదా, నేను వచ్చాను హైదరాబాద్. వచ్చేసి ఐ స్టడీడ్ ఇన్ సెయింట్ మేరీస్ యూసుఫ్ కూడా. సో ఆఫ్టర్ దాట్ ఇంకా ఐ వాంటెడ్ టు ఇంకా నా సెకండ్ ఇయర్ కంప్లీట్ చేసి ఐ వాంటెడ్ టు డూ మై BBM. I wanted to do my BBM and wanted to go to Vizag. ఈ లోపు సినిమా ఆఫర్ వచ్చింది. సో ఇంటర్మీడియట్ తోనే ఎడ్యుకేషన్ అయిపోయింది. ఐ స్టాప్ మై ఎడ్యుకేషన్ అక్కడతో ఇంటర్ తోటి. తర్వాత సినిమా ఆఫర్, తర్వాత ఇంకా సినిమాలండి. ఇంక ఇక్కడ మొదలైంది ఫస్ట్ పరిచయం పెద్ద ఆయన తోటి. ఎప్పుడు, ఏ వయసులో, ఏ 11వ ఏట అండి నాకు. 11వ ఏట అంటే 11 ఏళ్ళు వచ్చే వరకు లేదండి, అసలు ఎప్పుడు తాతగారిని చూడలేదండి. ఫోటోలో చూడడం తప్ప తాతగారిని ఎప్పుడు అసలు అలా చూసింది కూడా లేదు. చూడాలని ఆయన కూడా ఎప్పుడన్నా కబురు పట్టడం కానీ జరిగింది? ఏం లేదండి, నథింగ్. దేర్ వాజ్ నో కాంటాక్ట్ అట్ ఆల్. ఎందుకో తెలియదు, ఎలాగో తెలియదు, ఎందుకు ఆ సందర్భం వచ్చిందో కూడా తెలియదు. 11వ ఏట అండి. హై టెంపరేచర్ 104. ఎవరికి? నాకు. 104, 103, 102 అండి. ఆ టెంపరేచర్ లో ఫ్లక్చుయేట్ అవుతుంది. పడుకొని ఉంటే ఇంటికి ఫోన్ వచ్చింది. నాన్న ఫోన్ చేసినట్టున్నారు అమ్మకి, వాడిని రెడీ చేయి, ఇలా పెద్దని చూడాలంటున్నారంటే మా అమ్మకి అర్థం కాలేదు. పెద్దని ఎవరు, అదే ఇంకెవరు పెద్దని. కానీ మా అమ్మ వచ్చి పట్టుపట్టుని లేపేసింది. ఏంటి, తాతగారు చూడాలంటున్నారు. అసలు అర్థం కాలేదు. అంటే ఇట్స్ అ డ్రీమ్ కమ్ ట్రూ, సంథింగ్ ఎల్స్. అసలు ఆ ఫీల్ కూడా ఎక్స్ప్రెస్ చేయలేమండి. అది ఆ లోపడే అలా చిన్న తెలియని షివరింగ్, ఆనందం, కళ్ళంబడి నీళ్లు, ఏం చేయాలో కూడా తెలియదు. టపటపని లేచాను, నీరసంగా ఉన్నాను. అలా మా అమ్మే ప్యాంటు తొడిగి షర్ట్ తొడిగి వెళ్ళాలని షూస్ వేసి బాబు మొత్తం చేస్తే తాతగారి కారు వచ్చింది, మోహన్ అని.